మీరు ఒక వెబ్‌సైట్ గాని, మీ యూట్యూబ్ ఛానెల్‌లో గాని, మీ యొక్క బ్రాండ్‌ని ప్రమోట్ జేసుకోవాలంటే, ఏ విధంగా మనం బ్రాండ్ ప్రమోట్ జేసుకోవచ్చు? దానికోసం ఎలాంటి వీడియోస్ మనం క్రియేట్ జేసుకోవచ్చు? చాలా రకాల వీడియోస్ మనం క్రియేట్ చేస్తామండి. ఇక్కడ వీడియోస్ అనేవి 2 రకాలుంటాయి. ఒకటి మనం వీడియో రికార్డ్ చేసే దానికి ఎడిట్ జేసి ఇట్లా పెట్టడం అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు చాట్ జీపీటీ, క్యాన్వాతోని ఏ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కంటెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ కంటెంట్ చాలా వరకు యూజ్ అవుతది. ఈ కంటెంట్‌లో మీరు సింపుల్‌గా ఈ కంటెంట్ లాస్ట్‌కి మీరు ఒకటే యాడ్ జేసుకోవాలి. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సింది ఫర్. చేసుకున్న తర్వాత దీనికి లాట్ ఆఫ్ డీల్స్ ఉంటాయండి. లాట్ ఆఫ్ డీల్స్ అంటే మనకు డిఫరెంట్ డీల్స్ ఇలా సెర్చ్ చేస్తాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే సజెస్టెడ్ బై ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏం లేదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ అంటే ఇక్కడ చూడండి. సజెస్ట్ బెస్ట్ సెర్చ్ యూట్యూబ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ టైటిల్ ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ యూజింగ్ దిస్ ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ నేనేం పెడుతున్నా అంటే మంచిగా చూడండి. నేను పెట్టేదొచ్చి ఇక్కడ నాకు ఈ ఆప్షన్ ఇచ్చాను. కాపీ చేశాను. ఇలా నేను పేస్ట్ చేశాను. కాపీ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే సింపుల్. ఇలా పేస్ట్ చేసినప్పుడు ప్రీవియస్ నాకు ఈ 2 టైటిల్ మాత్రం వచ్చాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఇప్పుడు ఎన్ని రకాలు వస్తాయో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్ టైటిల్ వస్తుంది. అండ్ షార్ట్ టైటిల్ వస్తుంది. తెలుగు లాంగ్ టైటిల్ వస్తుంది. షార్ట్ టైటిల్ వస్తుంది. నేను ఇంకో ఆప్షన్‌గా చేంజ్ చేస్తానండి. సింపుల్‌గా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇలా చేసుకొని యాష్ ఇక్కడ నేను విత్ యాష్ ట్యాగ్స్ ఇక్కడ పెట్టేదేంటంటే విత్ యాష్ ట్యాగ్స్ తీసుకొని. ఇప్పుడు ఏమవుతాయో చూద్దాం మనం. ఏం మనకు చేంజెస్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు చేసేటప్పుడే మనకు ఇలా వస్తాయండి కంప్లీట్‌గా. సో, మనకేవైతే మనకు కావాలో, ఏదైతే మనకి యూజ్ చేయాలో అన్నిటితో మనకొస్తాయి. సో, ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్స్ గూడా వస్తాయి. అంటే ఏమేమి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చనేది. సో, అట్లా. ఇప్పుడు దీనికి ఇదే విధానం తీసుకున్న తర్వాత షాకింగ్ డీల్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డెల్ ల్యాప్‌టాప్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇలా క్లిక్ చేశాను. అప్పుడేమవుతుంది? డెల్ సంబంధించిన కంటెంట్ మొత్తం మనకొస్తదన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా మనం మార్చుకోవాలి. సజెస్ట్ బెస్ట్ సెర్చ్ యూట్యూబ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ టైటిల్ లాంగ్ అండ్ షార్ట్ యూజింగ్ దిస్ షాకింగ్ డీల్ డెల్ ల్యాప్‌టాప్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. సో, ఆటోమేటిక్‌గా వస్తది. మీకు హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వలేదు కాబట్టి హ్యాష్ ట్యాగ్ రాలేదు. హ్యాష్ ట్యాగ్ ఇస్తే మన హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకు వస్తాయన్నట్టు. సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవాలనుకోండి, ఈ హ్యాష్ ట్యాగ్స్ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చాక ఇప్పుడు ఇక్కడున్న కంటెంట్‌లో ఏదైనా ఒకటి మనం తీసుకోవచ్చు. అన్‌బిలీవ్ ప్రైస్, అఫిలియేట్ ప్రైస్ ఇక్కడ మనకుంది గదా! ఇది తీసుకొని మనం ఇంకో విధంగా క్రియేట్ చేసుకోవచ్చండి. దానికేంటంటే పర్ఫెక్ట్ స్టోరీ స్క్రిప్ట్ ఇలా మనకుంటాయి. ఇట్లా. దీనికి ఎలా రాయాలంటే సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇది మనం రాసిన ఆప్షన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాసిన తర్వాత మనకు ఇట్లా కంటెంట్ క్రియేట్ అయిపోద్దిక్కడ. చూడండి. మీరు మీ మంచి గ్రాఫిక్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారు. గేమింగ్ చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా ఇట్లా మీకు చాలా కంటెంట్ వస్తది మీకు. దానికి రాసేది ఇక్కడ మీకు ఆప్షన్ ఆల్రెడీ చెప్పాను. లాస్ట్‌కి మీరు రాసుకుంటే ఇలా మనం యాడ్ చేస్తే మొత్తం మనకి ఇలా కంటెంట్ వస్తది. ఇప్పుడు ఈ కంటెంట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనేంటి? సింపుల్‌గా చాట్ జీపీటీ కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చేసే వాళ్ళంతా చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు. లేదంటే మనకేదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీరు వెళ్ళాల్సింది క్యాన్వాకెళ్ళండి. క్యాన్వాలో మీకున్న ఆప్షన్ వీడియో ఆప్షన్. వీడియో ఆప్షన్‌లో మీరు లాంగ్ అనుకుంటున్నారా? షార్ట్ వీడియో అనుకుంటున్నారా? ఇక్కడైతే షార్ట్ ఉంది. ఇలా అయితే మనకు లాంగ్ వీడియో ఉంది. షార్ట్ వీడియో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి వీడియో లేదండి. మీరు కొత్త వీడియో క్రియేట్ చేసుకోవాలి. తెలుగులో క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు యాప్స్‌కెళ్ళండి. యాప్స్‌లో మీకు యువర్ యాప్స్ ఉంటది. యాప్స్ ఉంటది డిస్కవర్. ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది వీల్.
ఏ వీడియో బై వీడియో. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము కంటెంట్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఏ రేషియో కావాలి? రేషియో అండి 9:16 పోర్ట్రైట్. ల్యాండ్స్కేప్ అంటే లాంగ్ వీడియో మనం పోర్ట్రైట్ లో క్రియేట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలో చూసుకోండి, మీ ఇష్టం. అదే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. నేను ఇప్పుడు యూజ్ చేసేది పెయిడా ఫ్రీ అని చెప్తాను. ఇప్పుడు మాత్రం ఇది కంప్లీట్ గా నేను యూజ్ చేసా మీకు చెప్తాను. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఉందో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ లో చేద్దామంటే కుదరదండి. తెలుగు అయితే తెలుగులోనే మనం చేసుకోవచ్చు. సో తెలుగు ఉంటుందా అంటే కంపల్సరీ తెలుగు ఉంటుందండి. అది మీరు ఓపికతో సెర్చ్ చేసుకొని తెలుగు సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి తెలుగు. సార్ ఏ తెలుగు మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుందంటే మనం వాయిస్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేసుకోవాలి. సింపుల్ అండి, మీరు చేయాల్సిన పని లేదు. మీకు కావాల్సిన స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారు, అండ్ రేషియో సెలెక్ట్ చేసుకున్నారు, టెక్స్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నారు, ఇక వీడియో అనేది క్రియేట్ చేస్తున్నారు. ఎలా అయితే మనం ఇట్లా ఎగ్జిస్టింగ్ వీడియోకి మనము వీడియో అయితే ఎలా క్రియేట్ చేస్తామో అదే విధంగా మనకు కంప్లీట్ వీడియో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ రెండు ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వీడియోకి మనము వాయిస్ ఇవ్వచ్చు, ఇప్పుడున్న వాయిస్ డిజేబుల్ చేసి కొత్త వాయిస్ ఇవ్వచ్చు, లేదంటే కంప్లీట్ కంటెంట్ తోనే మనం వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ గా మనకు ఎంత ఫ్రీ ఉంటుందంటే ఇది క్యాన్వా ప్రీమియం యూజర్స్ కి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫ్రీ యూజర్స్ కి ఇది ఆప్షన్ మీకు ఒక్కోసారి ఎలిజిబుల్ కాదు. అంటే కొన్ని ఆప్షన్లో మనకు ఎలిజిబుల్ అనేది తగ్గిపోతారట. సో పెయిడ్ అయితే మీరు ఎలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మీకు యాప్స్ లో ఉంటాయండి. ఈ యాప్స్ సెలెక్ట్ చేసుకొని మీరు అన్ని చేసుకోవచ్చు. దీనిలో చాలా రకాల యాప్స్ ఉంటాయి. మీకు రకరకాల యాప్స్ మీరు యూజ్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఎలాంటి యాప్స్ కావాలి, ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, ఎట్లా మనకు హెల్ప్ అవుతుంది, మొత్తం ఇక్కడ వీడియో ఉంటుందండి. ఈ వీడియో అంతా క్రియేట్ అయిన తర్వాత మనము దీన్ని మూవ్ చేసుకొని మనం లోగో యాడ్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసుకొని మనం థంబ్నెయిల్ యాడ్ చేసుకొని మనం ఇలానే చేసుకోవచ్చు. అయితే చాలా మంది అడిగే క్వశ్చన్ అండి, సార్ రీల్ కి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఏం ఉండదండి. చాలా గూగుల్లో ఒక పర్టికులర్ టూల్ ఉంది. ఆ టూల్ తో మనము ఎలాంటి రీల్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని గూగుల్ విక్స్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మన వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వీడియో ఇట్లా మూవ్ చేద్దాం. సో మనకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఏదైతే కంటెంట్ ఉందో అది చూసుకొని చేస్తాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ గా ఇక్కడ ఏదైతే మీకు ఆప్షన్ ఉందో ఇది. సో ఇది సో ఇలా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీడియోలో మీరు దీన్ని సబ్స్క్రైబ్ గా యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా? ఎక్కడైతే మనం సబ్స్క్రైబ్ యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ సబ్స్క్రైబ్ యాడ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ ఇక్కడ మనం యాడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఏదైతే ఉందో సో డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ యాడ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఫోన్ నెంబర్ ఉంది. సో ఇలా కంప్లీట్ గా మనం డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనము ఏదైతే పర్ఫెక్ట్ గా మనం బిల్డ్ చేస్తున్నామో అది కంప్లీట్ గా ఇక్కడ చూసుకోవాలండి. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అవి కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మనకి ఇక్కడ రెండు విషయాల్లో మనకు వాటర్ మార్క్ వస్తుందండి ఇక్కడ. ఇది వీడ్ అనేది ఒక మనకు వాటర్ మార్క్ వస్తుంది. ఈ వీడ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వీడు రిమూవ్ చేసుకోవచ్చు వాటర్ మార్క్ ని. ఆ ఆప్షన్ మీకు ఉంటుంది. లేదు అంటే దీనికి మీరు సింపుల్ గా ఎలిమెంట్ లో మీకు షేప్స్ ఉంటాయి. ఈ షేప్ ని మీరు ఇక్కడ చేసుకొని ఎక్కడైతే మీకు వీడ్ ఆప్షన్ ఉందో ఇక్కడ చేసుకొని మీకు కావాల్సిన వైట్ లోగోని లేయర్ తోని బ్రిక్ ఫార్వర్డ్ వేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ మీకు ఉంటుందండి, దాని వదిలేవాల్సిన పని లేదు. సో ఇక్కడ దీన్ని ఇట్లా మీరు కంప్లీట్ గా డ్రాగ్ చేసుకోవాలి. ఎందుకంటే వీడియో అనేది కంప్లీట్ గా మీకు అవపడాలంటే మీరు ఇక్కడ ఇది కంప్లీట్ గా ఇది మీరు డ్రాగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ని మనము ఫోటోలో కూడా ఇవ్వచ్చు. సో ఈ ఫోటోలో వచ్చేసాం. ఈ లేయర్ తీసుకొని సెండ్ బ్యాక్ క్లిక్ చేయండి, ఇట్లా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క వాటర్ మార్క్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. మనకున్న డ్రాబ్యాక్ ఒకటి వాటర్ మార్క్ అన్నట్టు. ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో చేసేటప్పుడు రెండు విధాలు చేసుకోవచ్చు అండి. ఒకటి, వీడియోని మనము ఫ్లెక్సిబుల్ గా చేసుకోవచ్చు. ఇది ఏ వీడియో అయితే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సార్ నాకు వీడియో ఉంది, దానికి వాయిస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చా, మీరు ఎలాంటి వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ వీడియోకి మీకు వాయిస్ నచ్చలే అనుకోండి, ఈ వీడియోకి మీరు వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎన్ని రకాల ఆప్షన్ మీకు ఉంటాయి. దానికోసం చాలా రకాల టూల్స్ ఉన్నాయండి. వీడియో రికార్డ్ అయిన వీడియో చేసుకోవచ్చు, కొత్త వీడియో చేసుకోవచ్చు, ఏ ఆప్షన్ మీకు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ వచ్చింది కదా, ఈ వీడియోని మనము కంప్లీట్ గా ఒక ఇమేజ్ తో డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేసామంటే ఒక కవర్ ఇమేజ్ ఇట్లా మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది విక్స్ అండి. ఇది ఇక్కడ మనము ఎలాంటి థంబ్నెయిల్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు చేయాల్సిన పనుల ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చామో అది తీసుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఒక్కటి ఆప్షన్ మీరు గుర్తుపెట్టుకొని ఇది మార్చుకొని చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే మీకు ఎలాంటి థంబ్నెయిల్ ఇమేజ్ అయినా మీకు రీల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో క్రియేట్ అయిపోతుంది. 1:1, 9:16, 16:9 ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లో మీకు క్రియేట్ అయిపోతుంది. మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియోలో మీరు ఇమేజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఏదైనా కంటెంట్ కనుక మనకు పర్ఫెక్ట్ లేదనుకోండి, అది కంప్లీట్ గా చెప్తుంది ఇది పాలసీ గైడ్ లైన్స్ అని. ఇట్లా మీకు ఏ ఇమేజ్ అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ విధంగా చేశాను కదా, ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే సింపుల్ గా మనకి ఇది కవర్ ఇమేజ్ లాగా రావాలి, ఫస్ట్ లో రావాలి. అంటే ఏంది, ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ రావాలి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇది మనకు ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అక్కడి నుంచి మనం అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది మనకున్న ఆప్షన్. ఇట్లా కాకుండా మనకు దీని పైన వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా. అప్పుడు మనకి క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ఈ ఇమేజ్ అనేది కంప్లీట్ గా మనకు వస్తుంది అన్నట్టు. సో అప్పుడు ఏం చేసుకోవాలి, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇది మనకు థంబ్నెయిల్ ఇమేజ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం చూసినా కానీ ఫస్ట్ మనకి ఈ ఇమేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఎలాంటి థంబ్నెయిల్ ఇమేజ్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థంబ్నెయిల్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా కానీ జస్ట్ ఇట్లా డ్రాగ్ జాబ్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఈ విధంగా చేసుకొని ఈ వీడియోని, ఇదేంటంటే మన దగ్గర ఎలాంటి వీడియో లేదు, మన దగ్గర కంటెంట్ మాత్రం, దానికోసమే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలండి. యాప్స్ లోకి వెళ్ళాక వీడియో ఆప్షన్ తో ఇది వీడియో క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ క్యాన్వాకి ఈ క్యాన్వాకి చాలా డిఫరెన్స్ ఉందండి. సో అది మాత్రం చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనం లోగో కానీ ఏది యాడ్ చేసినా కానీ లాస్ట్ వరకు మన వీడియో ఎండ్ వరకు లాగాలండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏది యాడ్ చేసినా కానీ వీడియో ఎండ్ వరకు మనము ఇవి డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి కంపల్సరీ. వద్దు ఇక్కడ వరకు చాలా అంటే ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. మనకి ఏ ఆప్షన్స్ కావాలన్న ఆప్షన్ ని యూజ్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలి. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా అయిపోయిన దానికి మనము కంట్రోల్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకు చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకొని
డౌన్లోడ్ చేసుకుంటే ఇది మనకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా విత్ చాట్ జీపీటీ ఏఐ తోని మనం క్రియేట్ చేసుకొని క్యాన్వా ద్వారా వీడియో మేక్ చేసుకొని మనము సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు బ్రాండ్కి యూజ్ చేయడానికి మనకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.